భారతీయ విద్యార్థి అబ్దుల్ను అమెరికా డ్రగ్స్ మాఫియా గ్యాంగ్ కిడ్నాప్ చేశారు. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమెరికాలో కిడ్నాప్ అయిన అబ్దుల్ను రక్షించాలంటూ నాచారం పోలీస్ స్టేషన్లో తండ్రి మహమ్మద్ అబ్దుల్ సలీం ఫిర్యాదు చేశారు. నాచారంలో నివాసం ఉండే సలీం కుమారుడు గత సంవత్సరం మే నెలలో చదువు కోసం అమెరికా వెళ్లడం జరిగింది. గత 20 రోజుల క్రితం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని, దీంతో తెలిసిన బంధువుల సహాయంతో విచారణ చేసి అక్కడి స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని వెల్లడించారు. 10 రోజుల క్రితం వాట్సాప్ కాల్ చేసి కిడ్నాపర్లు $1200 ఇస్తే వదిలేస్తామని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. కాబట్టి దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ కుమార్ని రక్షించాలంటూ తండ్రి సలీం విజ్ఞప్తి చేశారు. యుఎస్ వెళ్ళాడు. మేలో మంచిగానే చదువు జరుగుతుంది, మాట్లాడుతున్నాడు, ఓకే అంతా మంచిగా అన్నాడు. ఈ మార్చి 7th 8th కాల్ చేశాడు, వీడియో కాల్ అయింది, మంచిగా ఉంది. అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది, ట్రాకింగ్లో లేదు, ఏం లేదు. మేము 2 రోజులు భయపడి బుగులుపడి మా అన్నలో కొడుకు ఒకటి ఉండే, అతనికి కాల్ చేస్తే అతను రూమ్మేట్కి అక్కడ వెళ్ళా కానీ ఆల్రెడీ అక్కడ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు, రూమ్మేట్ వాళ్ళు. దాని తర్వాత అక్కడ కంప్లైంట్ ఇష్యూ అయింది. వాళ్ళు ఏం పట్టించుకుంటలేరు. వాళ్ళు 7th 8th చూపెడుతున్నారు కానీ దాని తర్వాత ఎక్కడ పోయిండు ఏమైంది తెలియదు. మళ్ళీ 10 days తర్వాత ఈ కాల్ వచ్చింది ఒకటి, ఏమని మీ బాబు మా దగ్గర ఉండు అంటే వాట్సాప్ చాట్లే, వేరేదేం లేదు. వాట్సాప్తో ఇంగ్లీష్ నాకు రాదు, మా బాబు చూశాడు, దాంట్లో ఏంది $1200 పంపించండి అన్నాడు. దాని తర్వాత మళ్ళీ పెట్టేశారు. అది జరిగింది వాస్తవమా? ఎంతకంటే మాకేం తెలుస్తలేదు, ఏమైతలేదు. ఇవాళకి 22 రోజులు అయిపోయింది చేయడానికి.